జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని చతుర్దశోధ్యాయంలోని 10, 11, 12 శ్లోకాల భావములు తెలుసుకుందాము. ఇప్పుడు 10వ శ్లోకం. రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమచ్చైవ తమః సత్వం రజస్తతా. దీని యొక్క భావము: ఓ భరతవంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రజలమగుచుండును. మరికొన్ని మార్లు రజోగుణము సత్వతమో గుణములను జయించుచుండును. మరికొన్ని మార్లు తమో గుణము సత్వరజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యం కొరకు సదా పోటీ జరుగుచుండును. రజోగుణము ప్రబలమైనప్పుడు సత్వగుణము మరియు తమో గుణము జయింపబడును. సత్వగుణము ప్రబలమైనప్పుడు రజస్తమో గుణములు జయింపబడును. తమో గుణము ప్రబలమైనప్పుడు రజస్తత్వ గుణములు జయింపబడును. త్రిగుణముల నడుమ ఇట్టి పోటీ ఎల్లప్పుడూ కొనసాగుచూనే యుండును. కనుకనే వాస్తవముగా కృష్ణ చైతన్యమునందు పురోగతిని సాధింపదలచువాడు ఈ త్రిగుణములను అధిగమింపవలెను. మానవుని యందు ప్రబలమైనట్టి ఏదో ఒక గుణము అతని వ్యవహారములు, కర్మలు, ఆహారం వంటి సమస్త కార్యముల ద్వారా వ్యక్తమగుచుండును. ఈ విషయము రాబోవు అధ్యాయములందు వివరింపబడును. కానీ మానవుడు వాంఛించినచో సాధన ద్వారా సత్వగుణమును వృద్ధి చేసుకొని రజస్తమో గుణములను జయింపవచ్చును. అట్లే అతడు రజోగుణమును వృద్ధి చేసుకొని సత్వతమో గుణములను జయింపవచ్చును. ఈ విధముగా తమో గుణమును వృద్ధి చేసుకొని అతడు సత్వరజోగుణములను జయింపవచ్చును. ఈ విధముగా ఈ 3 ప్రకృతి గుణములు 3 విధములైనను మానవుడు దృఢనిశ్చయమును కలిగి ఉన్నచో సత్వగుణమునందు స్థితుడు కావచ్చును. పిదప ఆ సత్వగుణమును కూడా అతడు అధిగమించి వసుదేవ స్థితి అను శుద్ధ సత్వమునకు చేరగలడు. అట్టి స్థితి అందే మానవుడు భగవద్విజ్ఞానమును అవగాహన చేసుకొనగలడు. అనగా మానవుని కర్మలను అనుసరించి అతడు ఎట్టి గుణమునందు స్థితుడై ఉన్నాడో ఎరగవచ్చును అని భావము. ఇప్పుడు 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపశాయతే జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్వమిత్యుత. దీని యొక్క భావము: దేహం నందలి ద్వారములన్నీను జ్ఞానం చే ప్రకాశింపబడి చేయబడినప్పుడు సత్వగుణం యొక్క వృద్ధి అనుభవమునకు వచ్చును. దేహమునకు రెండు నయనములు, 2 కర్ణములు, 2 నాసికారంధ్రములు, నోరు, జననావయములు, పృష్ఠము అను నవద్వారములు గలవు. ఈ నవద్వారములలో ప్రతిదియు సత్వగుణ లక్షణములచే ప్రకాశింపజేయబడినప్పుడు మానవుడు సత్వగుణమును వృద్ధి చేసుకొననని అవగాహన చేసుకొనవలను. సత్వగుణమున మానవుడు అన్ని విషయ వస్తువులను వాస్తవ దృష్టితో చూడగలుగుటయు, వాస్తవ దృష్టితో వినగలుగుటయు, వాస్తవ దృష్టితో రుచి చూచుటయు చేయగలుగును. అప్పుడు అతడు అంతర బాహ్యములందు శుద్ధుడగును. నవద్వారములందును ఆనందము మరియు సౌఖ్య లక్ష్యములను వృద్ధి కనిపించును. అది ఏ సత్వగుణపు వాస్తవ స్థితి అని భావము. ఇప్పుడు 12వ శ్లోకం. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. దీని యొక్క భావము: ఓ భరతవంశీయుడా, భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు లోభము, కామ్య కర్మ తత్పరత కార్యములందు తీవ్రయత్నము అనచ సాధ్యము గాని కోరిక, తపనయను లక్షణములు వృద్ధి నందును. రజోగుణమునందున్నవాడు తానిది వరకు పొందియున్న స్థితితో ఎన్నడూను సంతృప్తుడయ్యుండడు. తన స్థితిని వృద్ధి చేసుకొనుటకై ఆకాంక్షించుచుండును. అతడు నివసించుటకు గృహమును నిర్మింపదలచినచో తాను ఆ గృహమునందే శాశ్వతముగా నివసింపబోవునట్లు ఒక రాజప్రాసాదం వంటి గొప్ప భవంతిని తాను ఒక గృహమునందే శాశ్వతముగా నివసింపబోనట్లు ఒక రాజప్రసాదం వంటి గొప్ప భవంతిని నిర్మించుటకు శాయశక్తుల యత్నించును. అతడు ఇంద్రియ భోగానుభవంను అధికముగా వాంచును. ఇంద్రియ తృప్తికి అంత మనునది ఉండదు. అతడు ఎల్లప్పుడూ తన కుటుంబముతో గృహమునందే నిలిచి ఇంద్రియ భోగానుభవమును కొనసాగింపదలుచును. అట్టి కోరికకు విరామమనున్నది ఉండదు. ఈ చిహ్నములన్నింటిలోనూ రజోగుణ లక్షణములుగా ఎరగవలనని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.